సిక్ ఇండస్ట్రీలో చోరీ కలకలం రేపింది. కోట్ల రూపాయల యంత్రాలను అమ్ముకోవడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడు అమెరికాకి పారిపోగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రాజధాని పరిధిలో జరిగిన ఈ చోరీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయమైంది. మంగళగిరి ప్రాంతం చేనేతకు ప్రసిద్ధి. మంగళగిరి మండలం చినకాకాని సమీపంలో 2006లో గోలి నాగసేనరావు మరికొంతమందితో కలిసి 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని తనఖా పెట్టి బ్యాంకులో 24.5 కోట్ల రుణం పొంది టెక్స్టైల్ మిల్లును 2010లో ప్రారంభించారు. మంగళగిరి టెక్స్టైల్ ప్రైవేట్ కంపెనీగా నామకరణం చేశారు. అయితే కొద్ది కాలానికే నష్టాలు రావడంతో బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ చెల్లించలేకపోయారు. దీంతో సిక్ ఇండస్ట్రీగా ప్రకటించి ఈశ్వర్రావును రిజల్యూషన్ ప్రొఫెషనల్గా నియమించారు. ఫ్యాక్టరీ చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రతను ఏర్పాటు చేశారు. అయితే మైలవరం ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి ఈశ్వరరావుతో ఉన్న పరిచయం కొద్దీ సెక్యూరిటీ సిబ్బందితో చనువు పెంచుకున్నాడు. ఆ తర్వాత వారికి డబ్బు ఆశ చూపి ఫ్యాక్టరీలోని యంత్రాలను విజయవాడ తరలించాడు. అక్కడ నుండి ముఖ్యమైన యంత్రాలన్నీ ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. వీటి అమ్మకం ద్వారా కోట్ల రూపాయలు గోపాల్కు వచ్చాయి. ఇదే అదునుగా భావించిన గోపాల్ అమెరికా చెక్కేశాడు. అయితే ఫ్యాక్టరీలో యంత్రాలు మాయమవడంపై ఈశ్వరరావు ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజధాని ప్రాంతంలోని సిక్ ఇండస్ట్రీ కావడంతో పాటు కోట్ల రూపాయల విలువైన యంత్రాలు చోరీకి గురి కావడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చోరీకి పాల్పడిన గోపాల్ అమెరికాకు పారిపోవడంతో అతనికి సహకరించిన వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మంది నిందితులున్నట్లు తేల్చిన పోలీసులు ప్రధాన నిందితుడు మాత్రం అమెరికాకు పారిపోయినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల మంగళగిరి టెక్స్టైల్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక దొంగతనం జరిగింది. దానికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 73/2026గా గత నెల 28వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుని మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ముద్దాయిలైనటువంటి కలవకొల్లు గోపి ఎలియాస్ గోపిరాజు, అలాగే తమ్మిశెట్టి సత్యనారాయణ, సాలిపల్లి ప్రసాద్, కలివరపు మోహన్ కుమార్, తిరుపతి అనిల్ కుమార్, షేక్ హుస్సేన్, చిన్నపరెడ్డి కోటిరెడ్డి, బారెడ్డి రామరెడ్డి, అరవ అయ్యప్ప వీళ్ళని అందరినీ కూడా ఈరోజు అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి 45,20,000 రూపాయలు క్యాష్, అలాగే మహీంద్రా బొలెరో పికప్ వ్యాను, మహీంద్రా స్కార్పియో వెహికల్, స్వరాజ్ ట్రాక్టరు, అలాగే 41 ఎలక్ట్రిక్ మోటార్స్ వీరి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కేసు పూర్వాపురాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మంగళగిరి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది డాక్టర్ గోలి నాగసైనరావు గారు, ఈయన కార్డియాలజిస్ట్, ఈయన ఫేమస్ డాక్టర్ గారు. ఈయన 2006 సంవత్సరంలో చినకాకాని గ్రామంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి ప్రారంభిస్తారు. దీని నిమిత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపుగా 26 కోట్ల రూపాయలని లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లోను రీపేమెంట్ జరపకపోవడం వలన ఈ ఎస్బీఐ వాళ్ళు ఎన్సిఎల్టీలో పిటిషన్ వేస్తారు. దాని మీద ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద కూడా ఈయన ఆ లోను పే చేయకపోవడం వలన ఆక్షన్ పెడతారు. ఆ ఆక్షన్లో కొంతమంది వ్యక్తులు దాన్ని దాదాపుగా 26 కోట్ల రూపాయలకి ఆక్షన్ పాట జరుగుతుంది. ఆ పాట పాడుకున్న వ్యక్తులు కూడా ఆ అమౌంట్ని తిరిగి చెల్లించకపోవడం వలన ఎన్సిఎల్టీ వారు డైరెక్షన్ ప్రకారం రిజల్యూషన్ ప్రొఫెషనల్గా ఎమ్మనేని ఈశ్వరరావు అనే ఆయన్ని నియమిస్తారు. అంటే ఆ ప్రాపర్టీని కస్టడీకి తీసుకోమని చెప్పి ఆయనకు అప్పచెప్తారు. ఆయన ఎమ్మనేని ఈశ్వరరావు గారు ఆయనకి పరిచయం ఉన్నటువంటి గోపాల్ అనే అతనికి దీన్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం సెక్యూరిటీ, అదేవిధంగా
డాగ్ స్క్వాడ్ని నియమించమని చెబుతారు. ఈయన ఈ గోపాల్ అనే ఆయనకి గజానన సెక్యూరిటీ సర్వీస్ అని ఒక డాగ్ స్క్వాడ్ ఉంది దీనికి. అలాగే ఈ గోపాల్ ద్వారా సూర్యతేజ సెక్యూరిటీ సర్వీస్ అని దానిని ఇతను గోపి అనే అతను, ఇది కలవకొల్లు గోపిరాజు. వీళ్ళిద్దరిని కూడా ఒక పక్కన సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టడానికి, ఇంకో పక్కన డాగ్ స్క్వాడ్ తో దాన్ని కాపలా కాసే నిమిత్తం నియమిస్తాడు ఈ గోపాల్ అనే అతను. తర్వాత గమనించినట్లయితే వీళ్ళకి వచ్చిన సమాచారం మీద ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి మెషినరీస్ని కట్ చేసుకుని పట్టుకుపోతున్నారు అని వచ్చిన సమాచారం మీద ఇతనికి వెళ్ళి చూసుకుంటాడు ఈ యమునేని ఈశ్వరరావు గారు. ఎవరైతే రిజర్వేషన్ ప్రొఫెషనల్గా ఎన్సీఎల్టీ వారు నియమించారో వారు వెళ్ళి చూస్తే ఇందులో మెషినరీ అంతా కూడా కట్ చేసుకుని పట్టుకుపోయినట్లుగా గమనిస్తారు. దాని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ని 28వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం, మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు కేసు రిజిస్టర్ చేశారు. బ్రహ్మం కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా మా ఎస్పీ యువకుల జిందాల్ ఐపీఎస్ గారు సూచనల ప్రకారం వారి ఆధ్వర్యంలో టీమ్స్ని ఫామ్ చేసి ఈ కేసులో పాల్గొన్నటువంటి, అలాగే ఈ కేసులో సహకరించి ఈ దొంగతనానికి, అలాగే ఈ ప్రాపర్టీని మిస్అప్రాపరేట్ చేసినటువంటి ఈ 9 మందిని కూడా గుర్తించి ఈరోజు అరెస్ట్ చేయడం, వారి నుండి దాదాపుగా 45 లక్షల రూపాయలు విలువైనటువంటి 45 లక్షల రూపాయలు 20,000 రూపాయలు క్యాష్ని ఇచ్చేశారు. అలాగే దీనికి ఉపయోగించినటువంటి కట్టర్స్, మోటార్స్ ఏవైతే ఉన్నాయో 41 మోటార్లను కూడా వశపరచుకోవడం జరిగింది. అలాగే ఈ కట్ చేసినటువంటి ఐరన్ అంతా కూడా విజయవాడ ప్రాంతంలోనికి స్వరాజ్ ట్రాక్టర్ ద్వారా తరలించడం జరుగుతుంది. అలాగే ఈ తరలించినటువంటి ఈ స్క్రాప్ అంతటిని కూడా కొన్నటువంటి ఈ స్క్రాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ముద్దాయి గోపాల్ ఎవరైతే ఉన్నాడో ఈ ఖజానా సెక్యూరిటీ అనే అతను యుఎస్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కొంత డబ్బు తీసుకుని అతను మీకు ఎల్ఓసి కూడా, లుకౌట్ నోటీస్ కూడా పెట్టడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి అతను ఎప్పుడు ఇండియాకి వస్తే అప్పుడు అతను అరెస్ట్ చేసి రిమాండ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా ఇందులో కొంతమంది నిందితులు కూడా అరెస్ట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కేసుని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.